మేడారం జనసంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దుమ్ము, కాలుష్యంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిని టీటీడీ భవనంలో ఏర్పాటు చేసింది. ఎలాంటి అస్వస్థకు గురైనా చికిత్సలు అందిస్తామంటున్న ములుగు డిఎంహెచ్ఓ గోపాలరావుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతిపెద్దది గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఈ దఫా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జాతరను నిర్వహిస్తుంది. అందుకోసం భక్తులు 2 కోట్ల పైచిలకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ హెల్త్ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం విషయం లోపల ఇక్కడ చాలామందికి అస్వస్థతకు గురే అవకాశాలు ఉంటాయి. మరి వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడమే కాకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఇంకా మరణాలు కూడా సంభవిస్తూ ఉన్న పరిస్థితులు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మరి వైద్యం అనేది కీలకమైన విషయం కాబట్టి మనతో గోపాలరావు గారు డిఎంహెచ్ఓ ఉన్నారు ఇక్కడ. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మరి మీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఎంతమందిని వైద్యులని, ముఖ్య వైద్యులని, పారామెడికల్ సిబ్బందిని, నర్సులని ఎంతమందిని వాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి, నేను డిఎంహెచ్ఓ ములుగు. సో సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వస్తుంటుంది. సో ఈ ఇయర్ ఎర్లీగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఈ జాతర అనేది ఫిబ్రవరి మంత్లో వస్తుంది. ఈ ఇయర్ మాత్రం జనవరి మంత్లోనే వస్తుంది. జనవరి ముఖ్యంగా 28, 29, 30, 31 మేజర్ జాతర జరిగేది ఈ 4 డేస్ మాత్రమే. కాకుంటే ఇంకా ఒక 1 మంత్ బిఫోరే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి మా యొక్క మెడికల్ డిపార్ట్మెంటు దీనికోసము ఒక 1 మంత్ బిఫోరే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి గత లాస్ట్ December 25 నుండే మా క్యాంప్స్ ఎవ్రీడే 3 క్యాంప్స్ డేలో ఉండే విధంగా మేము ప్రణాళిక తయారు చేసి ఆ విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నాము. ఈ 4 డేస్ మాత్రము, ఈ 4 డేస్కు ప్రణాళిక రౌండ్ ది క్లాక్ ఈ టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని, టెంపరీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ఇందుకు గాను ఎరస్ట్వేల్ జిల్లా అన్ని జిల్లాల నుంచి 7 జిల్లాల నుంచి సుమారుగా 50 మంది స్పెషలిస్ట్, అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిపించుకొని సేవలు అందించడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా మా ములుగు జిల్లాకు సంబంధించిన మెడికల్ ఆఫీసర్లు, మరి ఎరస్ట్వేల్ జిల్లా నుంచి వచ్చే మెడికల్ ఆఫీసర్స్ మొత్తం కలిపి 150 మంది మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా ఇంకా పారామెడికల్ సిబ్బంది కూడా 500 మంది ఇందులో పాల్గొంటున్నారు. సో ఇందులో ముఖ్యంగా మనకు వచ్చే డిసీజ్లో మెయిన్గా ఇంజురీ కేసెస్ బాగా వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడము అలాంటి ఇంకా వస్తుంటే యాక్సిడెంట్స్ జరగడం అలాంటివి కాకుండా ఇంకా జంపన్న వాగులో స్నానాలు చేస్తారు కాబట్టి అక్కడ డ్రౌనింగ్ కేసెస్ వస్తుంటాయి. సో ఇంకా ఇవే కాకుండా కొంచెం డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, నేను చాలా ఫిట్స్ సంబంధించిన పేషెంట్స్కి వచ్చారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి మెయిన్ జాతర స్టార్ట్ అయింది. నిన్న కూడా ఒక డెలివరీ కూడా నార్మల్ డెలివరీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో సో ఇంకా 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 ముఖ్యంగా స్కార్పియన్ బైట్, స్నేక్ బైట్ కేసెస్ కూడా ఎక్కువ వస్తుంటాయి. సో ఇక్కడికి ఎలాంటి కేసు వచ్చినా కూడా ఎంజిఎంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఇక్కడ కూడా అన్ని విధాల స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఏర్పాటు చేసుకొని సో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ట్రీట్మెంట్ ఇక్కడ మెయిన్ జాతర టీటీడీ బిల్డింగ్లే కాకుండా ఇంకా 30 పెరిఫరల్ క్యాంప్స్ డిఫరెంట్ ఏరియాస్లో భక్తులు ఎక్కడైతే బాగా ఉండే అవకాశం ఉంటుందో అక్కడ కూడా 30 పెరిఫరల్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా డిఫరెంట్ ఏరియాస్ నుండి, మార్గాల నుండి వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం 42 ఎన్రూట్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవే కాకుండా ఇంకా ఎన్రూట్ ప్లేసెస్లో తాడ్వాయి, పస్రా, గోవిందరాపేట్ అండ్ సిఎస్సి ఏటునారంలో కూడా బెడ్స్ ఏర్పాటు చేసి ఆ దారిలో ఏమైనా సీరియస్ కేసులు ఉంటే కూడా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకున్నాము. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ 90% ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది. ఇంకా ఇక్కడ కానీ ఏమైనా సీరియస్ కేసులు ఉంటే ఫస్ట్ రిఫరల్ సెంట్రల్గా ములుగు జనరల్ హాస్పిటల్ని కూడా ములుగు జిల్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా అక్కడ కూడా ఏమైనా వెంటిలేటర్స్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ అవసరం పడితే, ఇంకేమైనా రిఫరల్ అవసరం పడితే మనం సెకండరీ రిఫరల్ సెంటర్ ఎంజిఎం హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని సో మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఇదే విధంగా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి 108 అంబులెన్స్లు, సుమారుగా 38 అంబులెన్స్లు 108 అంబులెన్స్లు పెట్టుకోవడం జరిగింది. సో అవే కాకుండా బైక్ అంబులెన్స్లు 108 అంబులెన్స్లు ఈ హెవీ ట్రాఫిక్లో మొబిలైజేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 40 బైక్ అంబులెన్స్లు కూడా ఏర్పడి వాటి డిఫరెంట్ ఏరియాస్లో పెట్టి సో
ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 4 days రౌండ్ ది క్లాక్ మా యొక్క క్యాంప్స్ కొనసాగిస్తూ పబ్లిక్ ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇంకా ఆఫ్టర్ జాతర, పోస్ట్ జాతర ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే ఏరియా మొత్తం పొల్యూట్ అయ్యి ఫుడ్ అండ్ వాటర్ కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ 31st తర్వాత కూడా February 10th వరకు కూడా మీ యొక్క మెడికల్ క్యాంప్స్ కంటిన్యూ చేసి పోస్ట్ జాతర సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా ఫేస్ చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసి అన్ని రకాలుగా కూడా ట్రీట్మెంట్ చేయాలి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఈ మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. మరి మరణాలు జరిగిన కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఎఫెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. మరి దానికి ఏమైనా పోస్ట్ మార్టం ఫెసిలిటీ ఇట్లాంటిది ఏమైనా పెట్టారా? ఇక్కడ ఇప్పటి వరకు మన ఈ ఇయర్ జాతర స్టార్ట్ అయిన నుంచి బ్రాడెడ్ అంటే బయట చనిపోయిన ఒక 3 కేసెస్ ఇక్కడికి వచ్చాయి. వాళ్ళ యొక్క ఇళ్లకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి మరణించిన పేషెంట్ అయితే ఇప్పటివరకు లేరు. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎమ్మెల్సీ కేసు వచ్చినా కూడా మేము రికార్డ్ చేసి పోస్ట్ మార్టం కేసెస్ మన ములుగు జనరల్ హాస్పిటల్లో చేయించడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది డస్ట్తో బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకి మీ ద్వారానే మాస్క్ అనేది అందాలి, అలాంటి ఫెసిలిటీ ఏమైనా పెట్టారా? ఎస్ ప్రతి క్యాంపులో ఈవెన్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుండి ప్రతి ఒక్క పెరిఫెరల్ క్యాంప్కి ఈ మాస్క్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కొంచెం ఎర్లీగా జనవరిలో వచ్చింది కాబట్టి చలి కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు వచ్చే ముందు మాస్క్స్ ధరించడము, ఇంకా స్వెటర్స్ కూడా వేసుకోవడము, మంచి కంప్లీట్ బాడీని కవర్ చేసుకుంటూ ఈ బ్లాంకెట్స్ అలాంటివి కూడా తీసుకొని వచ్చి ఇంకా అలా సెల్ఫ్ ప్రొటెక్షన్తో కూడా ఈ చలి నుండి కాపాడుకొని అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాపాడుకోవచ్చు. చూసిన మొత్తానికి 2 కోట్ల మంది పైచిలకు భక్తులు వచ్చినా కూడా మేము ఎవరికి ఏ సమస్య రాకుండా వైద్యం విషయం లోపల సేవలు అందించేందుకోసం మా మెడికల్ సిబ్బంది అంతా సిద్ధంగా ఉంది. 50 మంది స్పెషలిస్టులతో పాటు చాలామంది అధిక వైద్యులని, నర్సులని, పారామెడికల్ సిబ్బందిని ఈ విధంగా అందరికీ కూడా సేవలు అందిస్తున్నాం. ఇప్పటికీ చాలా వందల మంది ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ డస్ట్తో ప్లస్ యాక్సిడెంటల్లీ పెయిన్స్, గాయాలతో ఎక్కువగా పేషెంట్లు వస్తున్నారు. ఒక డెలివరీ కూడా ఇక్కడ అయింది అని చెప్తున్న పరిస్థితి. ఒక ఆసుపత్రిలోనే కాదు, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా క్యాంపులు పెట్టి ఎవరికి ఏ ఆటంకం కలగకుండా మేము చికిత్సను అందిస్తున్నామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మేడారం జాతర అయిపోయిన అనంతరం కూడా ఫిబ్రవరి వరకు ఇక్కడే ఉండి ఇక్కడున్న ప్రజలకి క్యాంపులు నిర్వహించి ఏ సమస్య రాకుండా మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గోపాలరావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.